నమస్కారం. న్యూస్ డెస్క్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు జాతీయ వార్తలు వచ్చేసరికి గంటకి 280 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా హైస్పీడ్ రైలుని చెన్నైలోని సమీకృత రైలు పెట్టెల తయారీ కర్మాగారం ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో సిద్ధం చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఒక్కో పెట్టె తయారీకి సుమారు 28 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. బుధవారం లోక్సభకు ఈ మేరకు ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. మేక్ ఇన్ ఇండియా కింద తీసుకొచ్చిన వందే భారత్ రైలు విజయవంతం కావడంతో ఇప్పుడు హైస్పీడ్ రైళ్ల రూపకల్పన తయారీపై రైల్వే శాఖ దృష్టి సారించింది. ఇది సంక్లిష్టమైనదే కాకుండా ఎంతో సాంకేతికత ఇమిడి ఉన్నది. చూడచక్కగా ఉండడమే కాకుండా గాలి చొరబడేందుకు వీల్లేని రీతిలో మెరుగైన ఏసీ, వెలుతురు లభించేలా చైర్ కార్లతో ఈ రైళ్లు ఉంటాయి. ఆటోమేటిక్ తలుపులు, ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా ఏసీ, ఉష్ణోగ్రతలో మార్పులు, సీసీటీవీ, మొబైల్ ఫోన్ల ఛార్జింగ్ సదుపాయాలు, అగ్నిమాపక యంత్రాలు వంటివి ఈ రైలుకి కల్పిస్తున్నామని ఐశ్వరీ వైష్ణవ్ తెలిపారు. సవివర నమూనాలో ఖరారయ్యాక ఈ రైలు ఎప్పటికి అందుబాటులో వస్తాయో తెలుస్తుందని మంత్రి తెలిపారు. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు పనులు ప్రస్తుతం ముమ్మరంగా కొనసాగుతున్నాయని, సముద్ర గర్భంలోని 21 కిలోమీటర్ల సొరంగం పనులు మొదలయ్యాయని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.